చెప్పిన ప్రకారం చేసిన నీ చూడలేని మహిమలో దేవుడిని నింపుతారు. నీ చేతి ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తారు. నిన్నే ఒక్క మహిమగా దేవుడు మార్చేస్తారు. అద్భుతాలు మోసుకున్న పాత్రగా నిన్ను దేవుడు వాడుకోవడం జరుగుతాయి. ఈ వచనానుసరముగా ఎవరు చేసిన నా మాట శ్రద్ధగా విని గైకొని చేసిన వారు నేను గొప్పగా చేస్తాను. మన తలంపు కాదు, దేవుని తలంపు. మనం ఎన్ని స్టడీ చేసినా దీనిలో 1% కూడా మనకు దొరకడం కష్టం. కనీసం దీనిలో ఉన్న కొంచెం కానీ మనం చేయడం ప్రయత్నం చేయండి. దేవుడు మనం 1% చేసినా మన పట్ల 100% దేవుడు చేస్తారు. మొన్న కేరళ నుంచి ఒక 13 మెంబర్స్ టూర్కి వెళ్ళారు. మంచి టూర్కి వెళ్ళారు. మంచి బండి, ఏసీ బండిలో వెళ్ళారు. వెళ్ళిపోయి పెద్ద వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళారు. అక్కడి నుంచి చూసి తిరిగి వస్తుండగా 800 అడుగు లోయలకి బండి పడిపోయింది. 90 అక్కడికక్కడ క్లోజ్ అయిపోయింది. 9 మెంబర్స్ అందరు టీచర్స్. దానిలో 12 సంవత్సరం ఉన్న ఒక అబ్బాయి ఉంది. పర్వాలేదు, కానీ డాక్టర్ గారు చెప్పారు, ఏంటో తెలుసా, బోడీ పైభాగం కదులుతుంది కానీ 2 కాలు పని చెయ్యట్లేదట. సెకండ్ చాలు బిడ్డ. నన్ను నిన్ను ఇప్పుడు చెప్పారు కదా, ఎల్రోయి. నాకు తెలీదు, నీకు తెలీదు. తండ్రి కన్ను దృష్టి నా మీద నీ మీద ఉంది కనుక మనం ఇలాగున్నా నడుస్తున్నారు, కాలు పైకెత్తుతున్నారు, దేవునికి చేయి పై. నేను చెప్పిన ఈ ఆరోగ్యం మనకు కన్న తండ్రి ఇచ్చినప్పుడు చేయి పైకెత్తండి. హల్లెలూయా.